గురుగారు ఇప్పుడు బిందుస్థానం ఏదైతే ఉన్నదో అమ్మవారు, ఇంకా అదే పరతత్వము, ఇంకా అదే చివరిది, ఆ బిందుస్థానంలో కూర్చునేది అమ్మవారే అని మనకి లలిత సహస్రనామాల్లో కానీ ఇంకా అన్ని చోట్ల అమ్మవారికి సంబంధించి అన్నిటిలోనూ చెప్తారు. అంటే చివరిది ఏదైతే ఉన్నదో ఈ సృష్టికి సంబంధించినటువంటి మొదటి బిందుస్థానం అది అమ్మవారే అని చెప్తారు. మరి మీరేమో అదేమో దత్తాత్రేయుడే అని అంటున్నారు. అంటే ఏంటి అంటే రెండు ఒకేలాగా? ఇప్పుడు పరతత్వము, పరబ్రహ్మ, పురుష స్త్రీ భేదం లేదు, లింగ భేదం లేదు, దీని రూపమే లేదు. రూపము లేనప్పుడు లింగ భేదం లేదు. పురుష శక్తిగా భావించుకుంటే పురుషుడు, స్త్రీ శక్తిగా భావించుకుంటే స్త్రీ. యో యో యాం యాం తనం భక్తాం శ్రద్ధయార్చితమిచ్చతే తస్య తస్యాచలాం భక్తాం తామేవ విదదామ్యహం. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. ఎవరెవరు ఏ ఏ రూపములలో నన్ను ధ్యానిస్తారో ఆ రూపంలో వాళ్ళు దర్శనం ఇస్తాను, వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తానని చెప్పాడు. అందువల్ల అమ్మవారా అయ్యవారా అనేటివి పక్కన పెడితే పరాశక్తి ఈ సమస్త సృష్టికి కూడా ఆవిడే మూలము అనేటువంటిది మనకి తరతరాలుగా మనకి పెద్దలు చెప్తున్నటువంటిది నమ్మకం. త్రిపుర రహస్యంలో కూడా దత్తాత్రేయుల వారు ప్రతిపాదించింది ఈ సమస్త సృష్టి కూడా పరాశక్తి నుంచే వచ్చింది అని చెప్పి వారు చెప్పారు త్రిపుర రహస్యంలో. త్రిపుర అంటే ఆమె లలిత పరాభట్టారిక మహారాజ్ఞి. త్రిపురయే ఈ సమస్త సృష్టిని కూడా చేసేటువంటి పరిపాలించేటువంటి ఈ అధినాయకులందరినీ ఆవిడ కలుసంలో నడవలసిన వాళ్ళే. ఆవిడ సంకల్పానుసారమే వీళ్ళందరూ రావడం జరిగింది. అయితే ఈ సమస్త సృష్టికి కూడా అవే ఆధారం అని చెప్తూ ఆమెయే నేను, మా ఇద్దరిది అభేదము. పురుష రూపంలో దత్తాత్రేయుడి, స్త్రీ రూపంలో ఆమె లలిత త్రిపుర సుందరి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు త్రిపుర రహస్యంలో. దీనికి ఏమిటి అంటే లలిత పరాభట్టారికి అమ్మవారు, ఇంక అందులో సందేహం లేదు. శ్రీ విద్యలో ఒక్కొక్క కోణాలన్నీ దాటుకుంటుంటే త్రికోణం వస్తుంది. త్రికోణం మధ్యలో బిందుస్థానం వస్తుంది. ఆ బిందువులో ఉంది భువనేశ్వరి, ఆవిడ లలిత మహారాజ్ఞి. ఆవిడ మహారాజ్ఞి, సమస్త విశ్వము ఆవిడ కనుసంలో మెలుగుతూ ఉంటుంది. ఆవిడ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అందులో ఒకటి ఉంది. ఆవిడ రెప్ప అలా వాయిస్తే సమస్త భవనాలు కూడా లైవ్ అయిపోతాయట. అందుకే తల్లి అలా కన్నార్పకుండా నువ్వు జాగ్రత్తగా మమ్మల్ని రక్షించమ్మా అని చెప్పేసి నీ కనుసన్నల్లో, నీ చూపుల్లో మేమందరం కూడా చల్లగా ఉండాలని అమ్మని కోరుకుంటుంది. అలానే అయిపోయి ఇంకేం లేదు. మనకేమిటంటే ఈ సమస్త సృష్టికి కూడా సృష్టింపబడ్డ ప్రతిదీ నశించవలసిందే. ఏదైతే సృష్టింపబడదు అంటే అంతములు లేనటువంటి ఆద్యంతరహితమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది శాశ్వతం, అది శాశ్వతం. అందువల్ల ఆ శాశ్వత తత్వంలోంచి వచ్చినవన్నీ కూడా, అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయు ప్రమాణం. కాలచక్రం మనం వెరిఫై చేసుకుంటే బ్రహ్మగారు ఆయుష్ మన మానవ సంవత్సరాలు లెక్కేసుకుంటే మనకి 4 యుగములు, మహాయుగము, 71 మహాయుగాల మన్వంతరము, 14 మన్వంతరుల కల్పము, అటు 30 కల్పములు ఉన్నాయి. అందులో ఒక కల్పం పగలు, ఒక కల్పం రాత్రి. ఆ విధంగా అటువంటి ఒక రోజు బ్రహ్మగారికి, అటువంటి 365 రోజులు సంవత్సరం, అటువంటి 100 సంవత్సరం బ్రహ్మగారు ఆయువు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అని, అంటే 50 ఏళ్ళు అయిపోయి 51 మొదటి క్షణంలో ఉన్నాము. ఇలాగా బ్రహ్మగారి ఆయుష్ 100 సంవత్సరాలు అయిపోతే అది మహావిష్ణువు ఒకరోజు అవుతుంది. శ్రీహరి కాదు, పూర్ణతత్వం కాదు, విష్ణువు స్థితిగా విష్ణువు 100 ఒక రోజు, ఆయన 100 సంవత్సరాలు అవ్వాలి. అవి శివుడికి అంటే లైకాడు రుద్రుడికి ఒకరోజు అవుతుంది. రుద్రుడి యొక్క ఆయుష్ అమ్మవారి రెప్పపాటు. మన లిప్తలోంచి సమస్తమైన కాలం మొదలైంది. లిప్త, దాని కళాకాష్టములు అంటారు. ఇవన్నీ కలుపుకుంటూ వస్తే మనకు వచ్చేటువంటి ఈ ముహూర్తం దగ్గరికి వచ్చి కొన్ని కోట్లాది లిప్తలు వెళ్ళిపోతాయి. అంటే ఆవిడ ఒక లిప్త, ఒక నిమిషం ఆవిడ కావాలి అంటే ముహూర్తం ఒక లిప్త. నేను ఏం చేశానంటే చాలా విచిత్రం, ఇది మీద మన
అక్కడ ద్వారకా తిరుమలలో దేవి భాగవతం ప్రవచనం చెప్పేటప్పుడు దీని మీద వర్కౌట్ చేశా. మామూలుగా క్యాల్కులేటర్ కంప్యూటర్లో కూర్చొని క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే అమ్మవారు అలా లెక్క వేసేసట 1,36,000 మంది బ్రహ్మలు వెళ్ళిపోతారు, 36,000 మంది విష్ణువులు వెళ్ళిపోతారు, ఒక రుద్రుడు వెళ్ళిపోతారు. ఆవిడ రెప్పపాటు కాలం అంటే ఆవిడ ఎప్పటిది ఆద్యంతరహితమైన స్థితి కాబట్టి ఆవిడ పరాశక్తి. ఆ బిందుస్థానం ఆవిడదే. అయితే మరి దత్తాత్రేయుడు ఎట్లా అయ్యాడు? ఆయనే దత్తుడు ఎట్లా అయ్యాడు? ఆయన పురుష శక్తి కదా. ఎట్లా? అమ్మవారికి అహోపురుషిక అనేటువంటి ఒక లక్షణం ఉంది. మన సౌందర్యహారంలో వస్తుంది ఈ మాట. అహోపురుషిక అంటే అంటే అహంకారముతో సృష్టించేది. అహంకారం అంటే మనం చెప్పుకునే అహంకారం కాదు. నేనే ఆ నేనే మాట మనం ఎవరు వాడడానికి వీలు లేదు. మనలో ఉంటే నేను కాదు. నేనుగా ఉన్నంతకాలం మనం విడిపోతాం, దూరంగా ఉంటాం, భగవంతుని అనుసంధానం కాం. నేను వదిలేసి అనుసంధానం అవుతాం. కానీ అమ్మవారు నేను ఆవిడే అంతే, ఇంకెవరు లేరు. నత సమస్య ఆధిక్యాశ్చ దృశ్యతే అంటుంది ఉపనిషత్తు. ఆవిడికి సమం లేదు, ఇంకా అధిక సమస్య లేదు. కాబట్టి ఆవిడ ఎప్పుడు శాశ్వతం, నిరంతరం, నిత్యం, సనాతనం. అప్పుడు ఉండదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. త్రిపురారేశ్వరం మాట చెప్తాడు, సృష్టికి ముందు ఉంటూ సృష్టిలో ఉంటూ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా ఉండేటువంటి ఆసక్తియే పరాశక్తి త్రిపుర అని చెప్పాడు. ఈ అహోపురుషిక లక్షణంలో ఆవిడ ఏమనుకుంటుందంటే అంటే పురుష స్వరూపం, ద్వయీ స్వరూపం. ఆవిడ సంకల్ప మాత్రము చేత పురుష శక్తిగా కూడా ఆవిడ మారగలదు. అయితే చిత్రం ఏమిటంటే ఈవిడ సంకల్పించుకుంటుంది, ఒక సృష్టించాలి, సృష్టి చేద్దాం, ఆట ఆడుకుందాం, ఆట బొమ్మలు తయారు చేద్దాం, కావాలి సృష్టిద్దాం అనుకున్నప్పుడు పురుష శక్తి, సంకల్పాన్ని నెరవేర్చే పురుష శక్తి కావాలి. ఆవిడే పురుష శక్తిగా రూపాన్ని ధరిస్తుంది. ఆయన దత్తాత్రేయుడు అవుతాడు. ఆ విధంగా అమ్మవారు సంకల్పిస్తే ఆవిడ నేను అనేటువంటి భావనలో అహోపురుషిక లక్షణం అంటారు. ఆ భావన ప్రకారం, ఆ గుణం ప్రకారం ఆవిడ ఒక పురుష రూపంగా కావాలనుకున్నప్పుడు ఒక పురుష రూపం వస్తుంది. దత్తాత్రేయుడి పేరు కాదు ఇది, ఏమన్నా పేరు పెట్టుకోండి, మాకు అనవసరం. సదాశివుడు అనుకోండి, మహాకామేశ్వరుడు అనుకోండి, శ్రీహరి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆయన దత్తాత్రేయుడు ఎందుకంటే మయం అహం దత్త అని సమస్త విశ్వానికి దత్తుళ్ళు అయ్యాను. సక్రమంగా అంటే భగవంతుడు అనుకున్నాడు పరతత్వం. అప్పుడు ఆయన దత్తుడు అయ్యాడు, ఆత్రేయుడు అవలే. అత్రి మహర్షికి తన దత్తం అయ్యాడు కాబట్టి అత్రివంశంలో పుట్టినట్టుగా ఆత్రేయుడు అయ్యాడు. రెండు కలిపి దత్తాత్రేయుడు. విశేషమైన పేరే లేదు, ఆయనకి ఎప్పుడూ పేరు లేదు. చిత్రం ఏంటంటే మనకు ఒక పేరు ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక అడ్రస్ ఉంది, ఒక ఆధార్ కార్డు ఉంది. దత్తుడికి ఏమీ లేదు. ఇంకా విశ్వేశ్వరుడు అంటే కాశీ అంటాం, రామేశ్వరుడు అంటే రామేశ్వరం అంటాం, వెంకటరమణ తిరుపతి అంటాం. దత్తుడే మనది. ఆయన ఊరు పేరు అడ్రస్ ఏమి లేవు పాపం. అంటే సర్వాంతర్యామి, అణువణువులో ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. ఆయన విష్ణువు కదా. విష్ణు అంటే సర్వవ్యాపకత్వం కాబట్టి ఆయన విష్ణువు సర్వవ్యాపకం. ఇక ఈ త్రికోణము అనేటువంటిది ఎందుకు అంటే అన్ని కోణాలు ఛేదించుకుంటూ దాటుకుంటూ వెళ్తే చివరి త్రికోణం వచ్చి బిందులోకి వస్తుంది. బిందు తర్పణ సంతుష్ట చెప్. ఆ మూడు కోణములను కూడా మూడు మహాశక్తులు చూస్తూ ఉంటాయి. కామేశ్వరి, భగమాలిని, వజ్రేశ్వరి అని మూడు శక్తులు చూస్తూ ఉంటాయి. ఆ మూడు స్త్రీ శక్తులు, అత్యున్నత స్థాయి శక్తులు. ఆ శక్తుల యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ పీఠములో అమ్మవారు అందులో హాయిగా ప్రశాంతిస్తుంటుంది. సమస్త లోకాలని కూడా చల్లగా చూస్తూ ఉంటుంది. దీనికి విద్యార్ణవ తంత్రంలో, శ్రీ విద్యార్ణవ తంత్రంలో ఏం చెప్పారంటే రుద్రాత్మశక్తి రుదిత, కామేశ్వరి వరసిద్ధిద, వజ్రేశ్వరి మహాదేవి విష్ణుశక్తి రుదిత, బ్రహ్మశక్తి రుదిత దేవి భగమాలిని అన్నాడు. ఈ మూడు శక్తులు కూడా
ముగురయ్యల యొక్క రూప స్త్రీశక్తి. ఇందులో కామేశ్వరి అనేటువంటి మహాశక్తి పరమశివుని యొక్క స్త్రీశక్తి, స్త్రీతత్వం. అదేవిధంగా వజ్రేశ్వరి మహావిష్ణువు యొక్క స్త్రీతత్వం. ఆ త్రికోణం ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. భగమాలిని బ్రహ్మదేవుని యొక్క స్త్రీతత్వం, అంటే సరస్వతి తత్వం. అంటే ఈ 3 పురుష శక్తులే. మరో విశేషం ఏంటంటే అమ్మవారి దగ్గర వెళ్ళినప్పుడు పురుషుడిగా వెళ్ళే స్త్రీగానే వెళ్తారు, పురుషుడు వెళ్ళారు. ఎందుకంటే మన దేవి భాగవతంలో కథ ఉంది దీనికి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేము ఏం చేయాలి, అర్థం కాక సృష్టి ఎలా చేయాలి, చేయమన్నా ఎలా చేయాలి అడిగితే అమ్మవారేమో మీరు నా దగ్గర అన్నీ చెప్తుంది. విమానంలో వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉంటే ఒక సత్యలోకంలో బ్రహ్మగారిని చూస్తాడు. సరస్వతి బ్రహ్మగారు అక్కడ సృష్టి చేస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మగారు ఆశ్చర్యపోతాడు. కొంతమంది వైకుంఠం వస్తుంది, అక్కడ మహావిష్ణువు ఉంటాడు. కొంత కైలాసం పరమశివుడు అమ్మవారు ఉంటారు అక్కడ. వీడు ఆశ్చర్యపోతారు, మేము అక్కడ ఎందుకున్నారు, వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన విమానం ఆగిన తర్వాత వారాహీదేవి వస్తుంది, సైన్యాధిపతి. మీరు ఎవరు ఉంటుంది? మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉంటాం. ఇంతకుముందు ఓ బ్యాచ్ ఇలాగే వచ్చింది, మీరెవరు అంటే నేను శ్వేతవరాహ కల్పంలో వాళ్ళు ఉంటారు. అమ్మవారు పిలిపించిందంటే లోపలికి వెళ్ళాలి. అడుగు పెట్టగానే స్త్రీమూర్తులుగా మారిపోతారు, ఆడవాళ్ళుగా. అంటే స్త్రీ తప్ప మనకు ప్రవేశం లేదు అక్కడ. అందువల్ల అమ్మవారి పూజ మనం చేస్తున్నాం కాబట్టి ఈ త్రికోణంలో ఉన్నటువంటి 3 శక్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులు ఏమిటి, వారి యొక్క స్త్రీ శక్తులుగా అక్కడ ఉన్నాయి. అంటే అమ్మవారు బ్రహ్మ విష్ణు శివాత్మకం. మరి బ్రహ్మ విష్ణు శివాత్మక అనేటువంటి స్వరూపం ఇది, బిందు స్వరూపము దత్తుడు. కాబట్టి అమ్మవారికి అయ్యవారికి అభేదము. లలితా మహారాజ్ఞ దత్తుడు, దత్తాత్రేయుల వారే లలితా మహారాజ్ఞ, తిరుగులేదు. శ్రీచక్రం మనం ఆరాధన చేసినా దత్తుడు చేసినట్టు, సందేహం లేదు. ఇంకొక విశేషం ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే సృష్టి అంతా కూడా స్త్రీతత్వంలోంచి రావాలి అనేటువంటి ప్రకృతి నియమాన్ని అనుసరించి నేనే స్త్రీ శక్తిగా త్రిపురగా మారి ఈ సృష్టిస్తానని చెప్తాను. నా సంకల్పం, నేను మహాసంకల్పంతో కూడినటువంటి మహాచైతన్యాన్ని, మిగిలిన అందరూ సంకల్పరహితులు. నేను ఒక్కడే సంకల్పం ఉంది, నా సంకల్పాన్ని అమలు చేస్తుంది. మీ ఇద్దరు విడివిడిగా కనపడినప్పటికీ ఇద్దరిది అభేద రూపము, మీ ఇద్దరం ఒకటే, అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఈ విశేషం ఏంటంటే లలిత ఈ ఆరాధన అంటే శ్రీ విద్యను దత్త విద్య 2 ఒకటే, తేడా ఏమీ లేదు. ఆ బిందు రూపంలో ఉండేటువంటిది. అలాగే సహస్రారములో అమ్మవారు ఉంటుంది, సహస్రారములో దత్తుడు ఉంటాడు. దత్త స్వరూపము అమ్మ 2 ఒకటే. అమృతత్వాన్ని ప్రోత్సహించే దత్తుడే కదా. అలా అమృతత్వాన్ని ఎవరిస్తారు? మళ్ళీ తల్లి ఇస్తుంది. తల్లి ఇచ్చేది అమృతమే కదా. అందువల్ల అమ్మవారి రూపంగా అమ్మవారు లలిత మహారాజ్ఞి, ఆవిడ సహస్రాల్లో ఉంటుంది. అదే పురుషతత్వంలో మన శ్రీ విద్య, అదే మనం ఈ విద్యలో మనం పట్టుకుంటే దత్తులు ఇచ్చి కూర్చుంటాడు. అంతే తేడా.